ఫైనల్స్ ఆర్సీబీ వర్సెస్ వివికేఎస్. ఆర్సీబీ గెలవబోతుంది, ఎందుకంటే ఓపెనర్స్ ఫ్లిప్ సాల్ట్ను విరాట్ కోహ్లీ చాలా బాగా నాక్ ఆడతారు, కొంచెం స్కోర్ చేసి నెక్స్ట్ పట్టిదారు సిక్సెస్ కొడతాడు. తర్వాత జితేష్ శర్మ చాలా బాగా ఆడి తర్వాత కీపింగ్లా చాలా బాగా క్యాచెస్ ఆడతారు. తర్వాత టిమ్ డేవిడ్ చాలా బాగా సిక్సెస్ కొడతాడు. తర్వాత కృణాల్ పాండ్యా ఒక ఎంఐ తోటి 71 స్కోర్ చేశాడు. వికెట్స్ చాలా బాగా చేస్తాడు స్పిన్నర్స్ వేసి. నెక్స్ట్ 14 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు ఒకసారి. అలాగే కంటిన్యూ చేస్తే గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బౌలింగ్లో హేజిల్వుడ్ పంజాబ్ తోటి 3 వికెట్స్ తీశాడు పోయినసారి. నెక్స్ట్ సుయాష్ శర్మ కూడా 3 వికెట్స్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది భువనేశ్వర్ కుమార్ శ్రేయస్ అయ్యర్ వికెట్ తీశాడు, 1 వికెట్. దీనివల్ల వాళ్ళ వీక్నెస్ మాకు తెలుస్తుంది, అందుకే ఆర్సీబీ గెలుస్తుంది. సో ఆర్సీబీ ఆడినప్పుడు పంజాబ్ బ్యాటర్స్ చాలా వీక్నెస్ తెలిసింది, అందువలన అట్లే వేస్తే ఒకవేళ వికెట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. పంజాబ్ ఒక శ్రేయస్ అయ్యర్ మెయిన్ వికెట్ తీసేస్తే ఆర్సీబీ గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని పంజాబ్ ఓడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్సీబీ గెలవడానికి ఛాన్సెస్ చాలా బాగున్నాయి. ఆర్సీబీ విరాట్ కోహ్లీ 18 ఇయర్స్ కల ఈరోజు తీరుతుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆర్సీబీ. ఈసారి కప్పు నమ్మదే.